పోతన భాగవతము వరాహావతారము స్థితి గర్భంబు ధరించుట అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటున్నాం. విని తన తనయులు మధుసూదను చేహతులగుదురనుచు తన మనుమడు సజ్ఞతనుత భాగవతుండగుననుచు మదింజాల దుఃఖ హర్షములొదవన్. కశ్యప ప్రజాపతి పలుకులు వెన్న దితి తన కొడుకులు విష్ణువు చేతిలో మరణిస్తారన్న మాటకు విచారించింది. తన మనుమడు పరమ భాగవతుడై సజ్జనులచే గౌరవింపబడువాడు అవుతాడన్న మాటకు ఎంతో సంతోషించింది అని ఈ పద్య భావము. ఇలా దితి దుఃఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉండగా కశ్యపుడు తేజంతో నిండిన దితి గర్భం పరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అన్య తేజస్సులను అతిశయ